రింకిల్ కుమారి అనే ఒక ఆడపిల్లని ఎలాగ ఘాట్కి అనే ఏరియా నుంచి తను ఎలా కిడ్నాప్ చేశారు, ఎలాగ తన్ని ఫోర్స్బుల్ మ్యారేజ్ చేశారు. తను హైకోర్టులో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఆ పిల్లని జైలుకి పంపించిన పరిస్థితి ఆ కోర్టు. ఏది ఒక విక్టిమ్ నన్ను కిడ్నాప్ చేశారు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటే, లేదు నువ్వు వెళ్ళకూడదు, నీకు ఈ సర్టిఫికేట్ ప్రకారం నీకు ఆల్రెడీ ఇస్లామిక్గా పెళ్ళి అయిపోయింది, సో నీ పుట్టింట్లు నీ ఇల్లు ఇంకా కాదు, మేము ఇది కేసు చూసే వరకు నువ్వు జైల్లో ఉండని చెప్పి జైలుకి పంపించిన పరిస్థితి. తను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పెద్ద కోర్టు తీసుకొస్తే అక్కడ కూడా తను అదే చెప్తే అక్కడ కోర్టులో తను కొట్టారు. ఒప్పుకుంటే ఒప్పుకోలా. ఇది ఒక 18 ఏళ్ళ ఒక రింకిల్ కుమారి అనే ఒక బ్రేవ్ స్టోరీ. గూగుల్ చేస్తే చాలా వరకు దాని తెలుస్తుంది. అర్థమైందా భయ్య? సో అట్లాంటి స్టోరీ, అట్లాంటి టైంలో భాగ్చంద్ గారే దాన్ని అన్నింటినీ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అంటే అది 2012లో అయితే 2018లో హీరా మెచ్యూర్ అయితే 6 ఏళ్ళు వాళ్ళు వెయిట్ చేశారు వారం చేయడానికి. అదే అర్థం. మీరు ఇమాజిన్ చేయండి. ఎందుకంటే అప్పుడు కానీ రింకిల్ కుమారి కేసు కానీ లా కానీ తనకు అనుకూలంగా వచ్చుంటే సిచ్యువేషన్ మొత్తం మారిపోయేది పాకిస్తాన్ ఖచ్చితంగా. కానీ రాకుండా సుప్రీంకోర్టులో మీరు నమ్ముతారో లేదో తను కనీసం ప్రెజెంట్ చేయాల.